జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగానే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 40కి పైగా స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అటు మహావికాస్ ఆఘాడీ కూటమి వెనుకంజలో ఉంది. మహా సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగానే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 40కి పైగా స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అటు మహావికాస్ ఆఘాడీ కూటమి వెనుకంజలో ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే కొద్దిసేపటి క్రితం 8 గంటలకు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టినప్పటికీ 8:30 గంటలకి ఈవీఎంల సంబంధించిన ఫలితాలు లెక్క పెట్టారు. కౌంటింగ్ లో వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో ఏదైతే ఇటు 2 రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఉప ఎన్నికతో పాటు 2 పార్లమెంట్ స్థానాలకి ఉప ఎన్నిక జరుగుతుంది. ఏదైతే ఇటు మహారాష్ట్ర 30 ఏళ్ల తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదైతే 66% పోలింగ్ నమోదు, జార్ఖండ్ లో 67.74% పోలింగ్ నమోదు కాగా, ఏదైతే ఇటు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టినప్పటికీ వాళ్ళ ఈ మహాయుతి మహా వికాస్ ఆఘాడీ కూటమిల మధ్య పోటీ ప్రధానంగా ఉంది. బీజేపీ 148 స్థానాలకు గాను, శివసేన 81, ఎన్సీపీ 49 స్థానాల్లో పోటీలో ఉండగా, కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ 101 స్థానము, శివసేన యూబీపీ 95, ఎన్సీపీ శరద్ పవార్ సంబంధించిన 86 స్థానాల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తుంది. ఇదే విధంగా జార్ఖండ్ లో 81 స్థానాల్లో ఉండగా మ్యాజిక్ ఫిగర్ 41 రావాల్సి ఉంది. జార్ఖండ్ లో ఇండియా కూటమిల మధ్య పోటీ ఉండగా బీజేపీ 62, ఏజేఎస్యూ 10, జేడీయూ 2, లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీకి సంబంధించిన ఒక చోట పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నాయి. జేఎంఎం 43 స్థానాలకు గాను, కాంగ్రెస్ 30 స్థానాలు, ఆర్జేడీ 6, సిపిఐఎంఎల్ 4 చోట్ల పోటీ చేస్తుండగా, ఇప్పటికే దాదాపు ఎన్డీఏ కూటమి 2 రాష్ట్రాల్లో కూడా మెజారిటీ సీట్లు ముందంజలో ఉన్నాయి. ముందంజలతో పాటు ఇప్పటికే ఏదైతే ఇటు ఏదైతే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో సర్వేలకు అనుగుణంగానే ఇవాళ ఫలితాలు కూడా వస్తున్నట్టు మనకు అంచనాకు వస్తుంది. ఇప్పటికే ఇది ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపారని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో మహాయుతి 100 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి కేవలం 55 స్థానాల్లోనే ముందంజలో ఉండగా, ఇటు జార్ఖండ్ లో సైతం బీజేపీ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అయితే మొత్తానికి ఇటు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే అంచనాలు వేసాయో దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ చివరి ఫలితాలు వచ్చే వరకు కూడా పూర్తిగా ఎవరు గెలుస్తారనేది మాత్రం పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇది ఈ మహారాష్ట్ర కొప్పిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆధిక్యంలో ఉండగా, కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ ముందంజలో ఉన్నారు. ఇటు ఏదైతే అంతేకాకుండా ఇటు ఫడ్నవీస్ కావచ్చు, ఆదిత్య ఠాక్రే కూడా ముందంజలో ఉండగా, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోల్ కూడా ముందంజలో ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. నాగపూర్ సౌత్ లీడింగ్ లో అజిత్ పవార్ బారామతి నుంచి లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ అన్ని కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ ఇటు పోలింగ్ సర్వే రెండు చూసినట్లయితే ఖచ్చితంగా మరొకసారి కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ
కూటమి అధికారం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది జార్ఖండ్ సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. బర్హెత్ అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యత కనబడుతున్నారు. అక్కడ టెంపై సోరెన్ కావచ్చు, ఇతర బీజేపీ టెంపై సోరెన్ ఉన్నారు. ఇది జార్ఖండ్ మాజీ సీఎం భార్య సీఎం భార్య కల్పన సోరెన్ కూడా ముందంజలో తెలుస్తుంది. ఇటు ఏదైతే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజకీయ సమీకరణలు ఖచ్చితంగా చెల్లివుతున్నాయని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన హర్యానా ఎలక్షన్ కాబట్టి ఇటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి, హిమాచల్ సంబంధించి 3-4 రాష్ట్రాలను చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయకపోవడం కావచ్చు, ఇచ్చిన హామీలు మర్చిపోవడంతో ఇవాళ మరొకసారి కూడా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమికి ఓట్లు వేయాలనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మహారాష్ట్రకు బాధ స్టేట్ అయిన ఇటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రధానంగా వారికి ఇక్కడ అనుబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ కొంత నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి కూడా దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రధానంగా హామీలు ఇచ్చి చేతగాని స్థలంతో ఇవాళ ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటమి పాలవుతున్న సంగతి మనకు స్పష్టంగా అర్థమైంది. దీనికి ఉదాహరణగా మొన్న హర్యానాలో జరిగిన ఎలక్షన్ కావచ్చు, వాళ్ళ మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, 3 రాష్ట్రాల్లో ఫలితాలు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతున్నాయి. ఇవాళ మహారాష్ట్రకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. అక్కడ ఏదైతే మరాఠవాడి రిజర్వేషన్లు కావచ్చు, ఇటు సోయాబీన్ సంబంధించిన ఎంఎస్పీ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరొకసారి ఎన్డీఏ కూటమి అయితే మొగ్గు చెప్తున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమి ప్రధానంగా వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతోనే మరొకసారి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అయితే ఓటర్లు మొగ్గు చూపారని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు హర్యానా ఫలితాలే మరొకసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం అయితే మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ఇది మహారాష్ట్ర, జార్ఖండ్ లో 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమే బలమైన పార్టీగా అవతరించనున్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు 105 పైగా సీట్లలో ఇటు మహారాష్ట్ర లీడింగ్ ఉండగా అక్కడ జార్ఖండ్ లో మాత్రం హోరాహోరీ పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ 1-2 సీట్లలో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమే ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎంపీ ఎలక్షన్లలో వచ్చిన సీట్లు కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటమి రాలేకపోవడంతో ఖచ్చితంగా ఎన్నో పార్టీలు అంటే సంకీర్ణంగా ఉన్న పార్టీ అన్ని కూడా ఇవాళ కొంత ఆలోచించాల్సిన తరుణం అని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ చెప్తున్నారు. ఇప్పుడు రానున్న ఢిల్లీ ఎలక్షన్లు నెక్స్ట్ జనవరిలో ఢిల్లీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ ఎలక్షన్ కూడా దీని ప్రభావం చాలా కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 కూటమిగా ఉన్నాయి. అక్కడ కూడా ఈ ఎన్నికల ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా మోడీ ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో విజయాలు సాధించిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా మోడీ చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తారని చెప్పేసి ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. వాళ్ళు ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమి ఒక బలమైన రాజకీయ పార్టీగా మరోసారి దేశవ్యాప్తంగా అవతరించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కేవలం 3 రాష్ట్రాల మధ్యనే కాంగ్రెస్ కూటమి 3 రాష్ట్రాల మధ్య కాంగ్రెస్ ఉంటే వాళ్ళ అన్ని రాష్ట్రాల్లో కూడా మరొకసారి ఎన్డీఏకి పట్టం కట్టే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత కుట్రలు అలాగే కానీ హామీలతోనే వాళ్ళ మరొకసారి ఎన్డీఏ వైపు ప్రజలంతా ఓటర్లంతా కూడా చూస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. Right, Levil. Thank you.